గుంటూరుకు చెందిన వైకాపా నేత కొరికపాటి ప్రేమ్ కుమార్ అనే ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అదేంటి అంటే రోడ్ల మీద గుంతలు పూడ్చాలంటే ఊరూరా టోల్ గేట్ కట్టాలి, ఇలాంటి పోస్ట్ ఒకటి పెట్టారు. ఈ పోస్ట్ పెట్టిన దానికి కర్నూలులో ఐటీడీపీ అధ్యక్షుడు తిలక్ అనే ఆయన కేసు పెట్టారంట. ఏమని? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, డిప్యూటీ సీఎం ఈయన పవన్ కళ్యాణ్ ని, లోకేష్ ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ ఒక కేసు అయితే పెట్టారంట. మరి గుంతలకి ఇంకేమైనా కలిపి పెట్టారేమో తెలీదు, కాకపోతే ఇలా ఒక కేసుని అయితే పెట్టారంట. పెట్టిన తర్వాత ఆయన్ని కర్నూలులో ఈ కేసు పెడితే ఆయన ఉండేది, ఈ ప్రేమ్ కుమార్ ఉండేది గుంటూరు. తెల్లవారుజామున వచ్చి ఆయన తీసుకొని వెళ్ళిపోయారంట పోలీసులు. అండ్ అక్కడ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు అక్కడ ఒక ఎక్స్ట్రాషన్ కేసుని కూడా దాన్ని కూడా వీళ్ళు జతపరిచారంట. సో దీనికి ఆయనకి రిమాండ్ కూడా విధించారంట. దీని మొత్తం మీద కొరికపాటి ప్రేమ్ కుమార్ కొడుకు ఎవరైతే అభినవ్ ఉన్నారో అతను మళ్ళీ హైకోర్టును ఆశ్రయించడం అయితే జరిగింది. హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. దీని మీద నిన్న విచారణ జరిగింది. ఆ టైంలో హైకోర్టు న్యాయమూర్తి ఈ మాట అయితే అన్నారు. ఏంటి మీరు అన్నిటికీ ఇంతే మెరుపు వేగంతో వెంటనే రియాక్ట్ అవుతున్నారా? అసలు అక్కడ జరిగిన సోషల్ మీడియా కేసుకి మీరంతా దాన్ని ఏమంటారు, సూపర్ పోలీస్ లాగా వచ్చి తీసుకెళ్ళిపోవడం ఏంటి అని కర్నూలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐని మందలించారంట. మీరు అన్ని ఇంతే స్పీడ్గా మీరు ఏదైతే న్యాయం ఉందో అది చేసేస్తున్నారా? నేను వాటన్నిటిని పరిశీలిస్తాను అని కూడా ఆయన అన్నారంట. అదే టైంలో మాట్లాడుతూ, అంటే ఈ తీర్పు ఇచ్చే టైంలోనే మాట్లాడుతూ ఇంకా కొన్ని మాటలు కూడా చెప్పారంట. ఎవరి దగ్గర మెప్పు పొందడానికి పోలీసులు ఇలా పనిచేయడం బాగోలేదు, అండ్ కొంచెం చూడండి, ఎందుకంటే పోలీస్ వ్యవస్థ మీదే ప్రజలంతా ఆధారపడాలి. మీరు ఇలాంటివి చేస్తూ ఉంటే ప్రజలకి మీ మీద ఉన్న నమ్మకం సన్నగిల్లుతుంది అని కూడా కొంచెం చిన్నగా హెచ్చరించారంట. దాంతోపాటు ఈ ఎవరైతే 3వ పట్టణ పోలీస్ స్టేషన్ కర్నూలులో ఆయన ఉన్నారో ఆ సిఐని కావాలంటే ఈ మొత్తం విచారణ నుంచి ఆయన్ని తప్పించి ఇది వేరే వాళ్ళ చేతికి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అని కూడా చెప్పారంట. ఒకవేళ మీరు ఇంత స్పీడ్గా, అంటే ప్రభుత్వం మీద ఎవరన్నా ఈ పథకం చేస్తున్నారు, ఈ పథకం చేయట్లేదు, లేకపోతే అలా ఉంది ఇలా ఉంది అని మాటలు మాట్లాడితే మీరు ఇంత స్పీడ్గా అరెస్టులు చేసేలా ఉంటే ముందు మీరు సినిమాల్లో హీరోలని విలన్లని అరెస్ట్ చేయాలి, సామాన్య ప్రజల మీద కాదు, మీ విజృంభణ అంటూ కూడా న్యాయమూర్తి అన్నారంట. ఇదంతా కొరికపాటి ప్రేమ్ కుమార్ పెట్టిన పోస్టులు లేకపోతే ఆయన మాట్లాడిన వ్యాఖ్యల ద్వారా ఇదంతా జరిగింది. అండ్ మనం ఇంతకు ముందు కూడా చూసుకుంటే ఎవరైతే వైకాపాలో నేతలు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ ఉంటారో వాళ్ళు ఇలా అనుచిత వ్యాఖ్యలు, అంటే ఏదైనా పోస్ట్ హద్దు మీరకుండా ఏది చెప్పినా తప్పు కాదు, హద్దు మీరి ఏది చెప్పినా అది అనుచిత వ్యాఖ్యలే అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఎలానో అవతల ఇంట్లో వాళ్ళు కూడా అలానే మనకి ఆడవాళ్ళ మీదో లేకపోతే పిల్లల మీదో ఒక బ్యాడ్ పోస్టులు పెట్టడం వేరు, ఇలా ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వేరు. సో ఇలా ప్రశ్నిస్తే కూడా తప్ప అనే విధంగా ఇప్పుడు ప్రేమ్ కుమార్ని అరెస్ట్ చేసింది అలానే ఉంది కదా. గుంతలు పూడ్చాలంటే మీరు టోల్ గేట్ చెల్లించాలి. దీనికే ఒకవేళ ఆయన అరెస్ట్ చేసి ఉంటే మాత్రం ఇది జస్ట్ డైరెక్ట్గా క్వశ్చన్ చేయడం కదా. ఈ క్వశ్చన్ చేసిన దానికి ఇలాంటి కేసులు పెట్టి అరెస్ట్ చేయడం అనేది కొంచెం అటువైపు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వేచ్ఛను హరించడమే అవుతుంది, అంటే వాళ్ళ వాక్ స్వేచ్ఛను హరించడమే అవుతుంది. ఎవరైనా దేని మీదైనా క్లియర్గా ఒక ఒపీనియన్ చెప్పాలి, ఆ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది మనకి ఇక్కడ ఉంది. మన ఇండియాలో మనకున్న ఒక బ్యూటిఫుల్ లాలో అదొకటి. ఎందుకు అంటే ఎవరికి ఏది నచ్చినా ఎవరు ఏది చెప్పాలనుకున్నా వాళ్ళది మాట్లాడవచ్చు, కానీ అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేయకుండా, లేకపోతే ఎవరిని డైరెక్ట్గా టార్గెట్ చేయకుండా ఎంత మాట్లాడినా అది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛనే అవుతుంది. సో దీని మీద హైకోర్టు ఈ విధంగా స్పందించింది. చూడాలి మరి రానున్న రోజులలో వైసీపీ నుంచి ఎవరైనా సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు చేస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది చూడాలి.